హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక అప్పు ఎలాగైనా తీర్చాలని చెప్పేసి బాలమీన అనుకుంటుంటే అప్పుడే సత్యం అయితే నేను తీరుద్దామని చెప్పేసి ఇక మనసులో అనుకుని ఇక అందరికీ పిలిచి, రే నేను అప్పు తీరుద్దాం అనుకుంటున్నాను రా, మా భార్య చేసిన అప్పులో నాకు కూడా వాటా ఉంటుంది కాబట్టి నేను కూడా అప్పు తీరుద్దాం అనుకుంటున్నాను అని సత్యం అంటుంటే, ఏంటి నాన్న నువ్వు ఇప్పుడు అప్పు ఎలా కడతావు, ఏమీ అవసరం లేదు అని బాలు అంటుంటే, లేదురా పెళ్ళాం చేసిన తప్పుల్లో సగ భాగం భర్తది కూడా ఉంటుంది కాబట్టి నేను కూడా కడతాను, నేను కూడా జాబ్కి వెళ్తాను, ఏ టీచర్ జాబో చూసుకుని వెళ్ళి అక్కడ సంపాదించి నీకు అప్పు తీరుస్తాను అని ఇక సత్యం అంటుంటే, నాన్న వీనలేదు నాన్న, వద్దు నాన్న అని ఇక బాలు అంటుంటే, మీనా కూడా వద్దండి వద్దు మావయ్య అని చెప్పేసి ఇక మీనా అంటుంది, నన్ను ఎవరు ఆపడానికి లేదు, నేను అప్పు తీర్చాలనుకుంటున్నాను, మీకు సహాయం చేద్దాం అనుకుంటున్నాను, నా భార్యకి కూడా తోడుగా ఉందాం అనుకుంటున్నాను కాబట్టి నన్ను ఎవరు ఆపద్దు అని సత్యం అంటుంటే, ఫోన్లే ఎందుకు ఆపుతున్నారు, వెళ్ళనివ్వండి, ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనిచేస్తే మంచిదే కదా అని మనోజ్ అంటుంటే, ఓహో అవునా, మరి మీరు ఖాళీగా పార్కుల్లో పడుకుని పల్లీలు తిన్నప్పుడు లేదా, గుడి ముందు అడుకుని కూర్చున్నప్పుడు లేదా, అప్పుడు లేని ఖాళీ ఇప్పుడు మీ నాన్నగారికి వచ్చిందా అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, బాగా చెప్పావు మీనా అని బాలు అంటాడు. అది సిగ్గు లేకపోతే సరే, ఈ వయసులో నాన్నని పని చేయమని చెప్తున్నావు, నువ్వు చేసినప్పుడు ఏమైంది రాది అని రవి అడుగుతుంటే, ఆ సిగ్గు బుద్ధి మీ అన్నయ్యకి ఉంటేనే కదా రవి, ఆ మాటే అనకుండా ఉందనే కదా మీ అన్నయ్య సిగ్గు బుద్ధి ఉంటే అని శృతి అంటుంది. మనోజ్ నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా, నువ్వు నోరు తెరిస్తే నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు, అలా మాట్లాడినప్పుడు ఇదిగో వీళ్ళందరూ కలిసి ఒకేసారి నీ మీదకి ఎప్పుడెప్పుడు పడదామా అని చూస్తూ ఉంటారు, నువ్వు సైలెంట్గా ఉండు కాసేపు అని ఇక రోహిణి చెప్పేసరికి, అవును మాకు అదే పని మరి కదా, ఇప్పుడైనా అర్థమైంది కదా, మీ ఆయన్ని ఆలోచించుకుని మాట్లాడమని చెప్పు, మావయ్యని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళు అని చెప్పే అంత హక్కు మీ ఆయనకి లేదని చెప్పు రోహిణి అని చెప్పేసి ఇక మీన చెప్పడంతో అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక మనోజ్ అయితే, మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియో లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు ఏమేమి చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.